అది ఇంటర్నల్ మ్యాటర్, అది కరెక్ట్. కానీ ఈ ఎక్స్టర్నల్ మ్యాటర్ మాత్రం పార్లమెంట్కి సంబంధించి లోతుగా ఆలోచించాలని నా రైట్. డాక్టర్ సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్దాం సార్. డాక్టర్ సాయికృష్ణ గారు, హౌ డూ యూ లుక్ అట్ ఈ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్పెక్యులేషన్? నేను దీన్ని నిర్దిష్టంగా కేంద్రమో ఎన్నికల సంఘమో ఇది విడుదల చేసింది అన్న కానీ, బట్ బహుళంగా ప్రచారంలో ఉంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో నేషనల్ మీడియా అని చెప్పుకునే జాతీయ మీడియా కూడా, అదే ఢిల్లీ మీడియా కూడా ఇదే ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ వస్తుంది. సహజంగా దక్షిణాది రాష్ట్రాలకు కొంత ఆందోళన ఉంటుంది. యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, మనం చాలా రేషనల్గా దక్షిణాది రాష్ట్రాలు పొదుపుగా ఉంటూ ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలతోటి 71 నుంచి వచ్చిన పాలసీని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వేరేన్ ఉత్తరాదిలో మనకు అది కనపడదు. ఇబ్బడి ముబ్బడిగా సంతానం, అసలు అంటే అన్కంట్రోలబుల్ పాపులేషన్ అనేది అక్కడ 2-3 స్టేట్స్లో, అన్ని స్టేట్స్ అని అనలేము. కొంత ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత అది పెరిగింది. కానీ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ అని భావించే కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట వెస్ట్ బెంగాల్లో కూడా విచ్చలవిడిగా పెరిగింది జనాభా. వేరే కేరళలో పెరగలే, మళ్ళీ అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నా కూడా. అంటే ఇక్కడ డిస్క్రిషన్ వచ్చేప్పటికీ ఫ్యామిలీస్కి వదిలేశారు. ఖచ్చితంగా ఆ నిబంధన వర్తించేలాగా పాటించారు. ఇది ఎటుకు దారి తీస్తుంది? ఇప్పుడు యూపీ చేతిలో ఒక 150 సీట్లు అండి, బీహార్ ఒక 80 అండి, గుజరాత్ డబల్ అవుతుందట, 26-52 అవుతుందట. ఇవన్నీ టకారాలైనా ఒకవేళ నిజమైపోతే ఎవరు ఎక్కువ ఇబ్బంది పడతారు? వాసుదేవన్ గారు, మీకు మీతో పాటు చర్చలో పాల్గొంటున్న ఇతర పెద్దలకి, తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, అలాగే ఈ రోజు 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శుభాభినందనలు, శుభోదయం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఎందుకంటే అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ఇటు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఈ రెండు ఎంత సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరగడానికి ప్రాతిపదిక ఏంటి అనేటువంటి 2 విషయాల్ని ఎక్కడా స్పష్టం చేయలేదు. పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా లేదు. రెండోది, జాతీయ మీడియాలో గతంలో 2023 నాకు గుర్తున్నంత వరకు 2023 సెప్టెంబర్ నుంచే ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎంత పెరగవచ్చు, పార్లమెంట్ సీట్లు ఎట్లా ఉండొచ్చు, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అనే దానికి సంబంధించిన విస్తృతమైన చర్చ జరుగుతుంది. దానికి 2 ఈ దృష్టి ఐఏఎస్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే శంకర్ ఐఏఎస్ అకాడమీస్ లాంటి వాళ్ళు కొంత బేసిక్ స్టడీ చేశారు దీని మీద. వాళ్ళ ఇన్పుట్స్ ని డిబేట్స్ లో చర్చించాం మనం. 2023 సెప్టెంబర్, అక్టోబర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీస్ ఆర్ ది టైమ్ లైన్స్. అయితే ఇప్పుడు నేను ఒక 3 అంశాలని మీ ముందు పెడుతున్నాను, చూడండి. అసలు ప్రజాస్వామ్యం అంటే పూర్తిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకుందాం. అసలు ప్రజాస్వామ్యము అనేదే జనాభా సంఖ్య ఆధారంగా, ఓటు విలువ ఆధారంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ, పాలనా ప్రక్రియ. ఎందుకంటే ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ పాపులేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గివెన్ టు ద ఈచ్ ఓట్. ఒక ఓటుకి ఎంత విలువ ఉంటుంది, దేశంలో జనాభా ఎంత ఉంది, లేదా సంఖ్య ఆధారంగానే జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి సంఖ్య ఎలా తీసుకున్నారు అంటే, దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. దీంట్లో ఉత్తరమా దక్షిణమా అనేటువంటి మాటలు రాజ్యాంగ ప్రకారం ఎక్కడా లేవు. రాజ్యాంగానికి అసలు అటువంటి భావనే లేదు. రాజ్యాంగానికి ఉన్న భావన, ఈ దేశం మొత్తం ఒక యూనియన్, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఎక్కడ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే లివ్, అది సౌత్ నార్త్ అనేటువంటిది లేదు. దేశంలో ఉన్న జనాభా దానికి అనుగుణంగా దేశ స్థాయిలో ఉండాల్సినటువంటి పార్లమెంటు స్థానాల సంఖ్య లేదా రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య, వీటి మీదనే చర్చ జరిగింది. దీని మీద చర్చ జరిగినప్పుడు మనకు స్థూలంగా 2 పాయింట్లు ఉంటాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో 2 పాయింట్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఒకటి, ఫెడరల్ సిస్టమ్ లో పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉండాలి, ఒక్కొక్క సీట్లు ఏ బౌండరీ మధ్యలో ఉండాలి, ఇవి 2 ప్రామాణికాలుగా పనిచేస్తాయి. వీటికి మనము 81, 82 ఆర్టికల్స్, ఇవేమో లోక్సభలో ఉండాల్సినటువంటి స్థానాల సంఖ్యను నిర్దేశిస్తూ ఉంటాయి. అట్లాగే వాటికి సంబంధించిన రీఅడ్జస్ట్మెంట్, రీఅలైన్మెంట్స్ ఏమైనా అవసరం అయితే అవి చూస్తాయి. ఆర్టికల్ 170 స్టేట్ అసెంబ్లీకి సంబంధించిన ఇష్యూస్ ని మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 330 అండ్ 332 రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ ది ఎలక్షన్స్, వాళ్ళకి సంబంధించిన రిజర్వ్డ్ కేటగిరీస్ ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవి స్థూలంగా ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అన్ని కూడా కలెక్టివ్ ఏం డిఫైన్ చేస్తాయి అంటే, ఇది ఎక్కడ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం స్టేట్ సీట్లు పెంచమని కానీ,
స్టేట్ లో ఉన్న లేదా దేశంలో ఉన్న జనాభాను బట్టి ఈవెన్ గా సర్టన్ పర్సెంటేజ్ అక్రాస్ ద స్టేట్స్ ఎన్హాన్స్ చేయమని కానీ చెప్పదు. చాలా స్పష్టంగా రాజ్యాంగం మనకు నిర్దేశించింది ఏంటంటే జనాభా ప్రాతిపదికగా, ఇంకా చెప్పాలంటే జనాభా లెక్కల ప్రాతిపదికగా మాత్రమే జరుగుతుంది. ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కానీ ఈవెన్ గా ఒక పర్సెంటేజ్ అనుకోని మైండ్ లో 20%, 15% ఇచ్చేద్దాం అందరికీ అనేది రాజ్యాంగ ప్రకారం చెల్లుబాటు కాదు. డాక్టర్ సాయికృష్ణ గారు మీరే మాట్లాడుతూ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. జనాభా ప్రాతిపదికన ప్రకారమే జరుగుతుంది, రైట్? వీ డూ యాక్సెప్ట్. నేషనల్ మీడియాగా చెప్పుకునే ఉత్తరాది మీడియా మరి ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ బయటికి తీసుకొస్తుంది, ఎందుకు బలంగా జనంలోకి పెనట్రేట్ చేయించే కార్యక్రమం చేస్తుంది? ఇది ఒక అనుమానం, చాలా మందికి అనుమానమే. రెండో ప్రశ్న మీరే చెప్తారు. రెండో ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు అనుకునేది నిజమైతే రాజ్యాంగంలో రాసుకున్న మీరు చెప్పిన అధికరణాలని మనకు అనుకూలంగా మలుచుకొని మనకు కావాల్సిన విధంగా సీట్లు పెంచుకునే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసే హక్కు కూడా పౌరుడికి ఉందిగా. ఈ 2 పాయింట్స్ క్విక్ గా మనం ఆన్సర్ చేద్దాం. ఒకటి, నేషనల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్నప్పుడు 2023 నేను ఆ చర్చ యాక్చువల్గా మొదలైంది ఆ టైంలో. అప్పుడు ఒక సంస్థ 753 సీట్లు పెరుగుతాయి అని ఒక స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ప్రతిపాదించింది. అంటే దానికి ఉన్న సైంటిఫిక్ స్టడీ ప్రకారం, ఇప్పుడున్న ట్రెండ్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ప్రకారం, ఒక్కొక్క స్టేట్ లో ఉన్నటువంటి బేసిక్ సెన్సెస్ ని బట్టి దానికి అరైవ్ అయిన నెంబర్ ని బట్టి, ఇప్పుడు ఎట్లయితే మనం దేశవ్యాప్తంగా 152 కోట్లు అంటున్నామో, ఆ 152 కోట్లు స్టేట్ వైడ్ గా లెక్కేసుకొని అది ఒక అంచనాకి ఇచ్చింది. 753 వచ్చినాయి. అప్పుడు మరొక మీడియా గత వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు దిట్ విల్ గో అప్ టు 820. సో ఫస్ట్ పాయింట్ ఈస్, ఎంత నెంబరు అనే దానికి ఒక సైంటిఫిక్ ప్రాతిపదిక అయితే ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఎంత పెరుగుతుంది అనే దాని మీద, నంబర్ మీద మనం ఒక రిలై అయ్యి చర్చ జరపడం అనేది స్టిల్ టూ ఎర్లీ, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక పాయింట్ 11 ఎత్తారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది అని. అబ్సల్యూట్లీ అడిగే హక్కు ఉంటుంది. డెలిబరేట్ చేసే పద్ధతి ఉంది. ఈ విధానాలన్నీ ఉన్నప్పటికీ కూడా దీనికి రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్పితే, అంటే రాజ్యాంగాన్ని ఒక సవరణ ప్రతిపాదించుకుంటే తప్పితే మీరు అన్నటువంటి డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రస్తుతం మార్చేటువంటి బలం ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అనేది నాకన్నా రాజకీయ పార్టీలో ఉన్న ఇతర పెద్దలకు బాగా తెలుసు. ఒక రాజ్యాంగానికి ఒక సవరణ ప్రతిపాదించాలంటే 2/3 మెజారిటీ సభ్యులు ఆమోదంతో చేయగలగాలి. ఇప్పుడు డివైడ్ అయిపోయి పోలరైజ్ అయిపోయిన ఈ పొలిటికల్ సిస్టంలో ఇద్దరు కలిసి ఒక మాట మీదకి వచ్చి ఉభయ సభల్లోనూ ఒక నంబర్ మీద వీళ్ళిద్దరూ అనుకొని రాజ్యాంగానికి సవరణ ప్రతిపాదించి ఆమోదింపజేసుకోవడం సాధ్యమా కాదా అనే దాని మీద నాకు కొంచెం డౌట్ ఉంది. సాధ్యాసాధ్యాల్ని పెద్దలు పరిశీలించుకోవాలి. 2, డీలిమిటేషన్ అనే ప్రాసెస్ అసలు చాలా సంక్లిష్టమైంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, నిజంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అంత ఈజీగానో మనం అనుకున్నట్టుగానో జరగగలిగితే 2001 నాటికి మనము ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ ఒకటి ఇనిషియేట్ అయింది. అంటే వీ కెనాట్ అబ్సల్యూట్లీ కాల్ ఇట్ యాజ్ ద డీలిమిటేషన్ ప్రాసెస్. దానికి ఏం చేశారంటే, అంతకు ముందు 1973లో ఇచ్చినటువంటి 72 ఒక సెన్సస్ ప్రకారం ఇచ్చినటువంటి 71 సెన్సస్ ప్రకారం ఇచ్చినటువంటి నంబర్ ని ఫ్రీజ్ చేస్తూ బౌండరీస్ ని రీడిఫైన్ చేశారు. అంటే లిటరల్ గా 51లో ఒకసారి సెన్సస్ జరిగింది, 61లో ఒకసారి సెన్సస్ జరిగింది, 71లో ఒకసారి సెన్సస్ జరిగింది, 2001లో కూడా సెన్సస్ జరిగింది. అంటే 4 సార్లు సెన్సస్ జరిగింది. జనాభా లెక్కలు తీసుకోగలిగారు. కానీ ప్రాతిపదిక ఏముంది? ఈ రోజు 543 సీట్లు దేని ప్రాతిపదికగా మనం ఫాలో అవుతున్నాము అంటే, లిటరల్ గా 1971 నాటి జనాభా లెక్కలు, దానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన 1973 ఆమోదించబడినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఆమోదించినటువంటి స్థానాల సంఖ్య ఆధారంగానే ఇప్పటికీ ఎన్నికలకు వెళ్తున్నాం. అంటే 2025లో మనం మాట్లాడుకునే నాటికి దాదాపుగా 55 సంవత్సరాల వెనక జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మనం ఎలక్షన్ల ప్రక్రియ జరుగుతోంది. మై పాయింట్ ఈస్, దీన్ని ఎప్పటికైనా రేషనలైజ్ చేయాల్సిందే. ఇందులో రెండో ఆలోచన లేదు. 55 ఏళ్ల నాటి జనాభా లెక్కల ప్రకారం 2026లో ఎలక్షన్కి వెళ్ళటం అనేది స్టిల్ ఇట్ ఈస్
నాట్ రేషనల్ కాబట్టి రేషనలైజ్ చేయాలి. అబ్సర్డ్ ఇది ఒక రకంగా 50 ఏళ్ల క్రితం లెక్క అంటే దానికి మీద వెళ్ళడం అంటే అంతే. మరి ఎన్ని డెమోగ్రఫీస్ మారినాయి, ఎంత జనాభా అనీవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయింది, అంతర్లీనంగా అంటే ఒక కాంట్రవర్షియల్ పాయింట్ కూడా ఉంటుంది. ఎంత జనాభా ఇల్లీగల్ గా మైగ్రెంట్ అయ్యి బార్డర్ స్టేట్స్ లో స్థిరపడి ఉన్నారు, అది ఎంత డెమోగ్రఫిక్ చేంజ్ కి దారి తీసింది, ఇవన్నీ కూడా మనం విస్తృతంగా చర్చించిన మీదటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దేశం మనం అభివృద్ధి చెందాలి, అన్నిట్లోనూ ముందుకెళ్తున్న మనము పాపులేషన్ లెక్కలు తీసుకొని పాపులేషన్ ప్రకారం జనాభా స్థానాల సంఖ్యను స్థిరీకరించుకోవడంలో ఏమాత్రం తప్పలేదు, జరగాలి కూడా. అయితే 2002లో కూడా మనం ఇదే మాట అనుకున్నాం. 2002 జరిగినప్పుడు 1 సెన్సస్ మీద 2 కమిషన్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ పాయింట్ వచ్చింది. పాపులేషన్ కంట్రోల్ అనేదాన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా ఎఫెక్టివ్ గా చేసినాయి, నార్త్ ఇండియన్ స్టేట్స్ దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బడిగా అక్కడ జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికగా తీసుకొని, ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? 2026 అనే మాట అది వాడలేదు, జనాభా లెక్కలు అనేది వాడలేదు. అది ఏం చెప్పింది అంటే 2026వ సంవత్సరం తరువాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్లు ఉండాలి అని చెప్పింది. అంటే 2026 తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు, కానీ మనం ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు సాంకేతిక అంశాలు పరిశీలిస్తే 2027 నాటికి ఈ ప్రాసెస్ పూర్తవ్వాలి. అక్కడి నుంచి మళ్ళీ మనం కొత్త పాయింట్ ఒకటి వస్తుంది. ఈ కొత్త పాయింట్ ఏంటంటే కులగణన. ఎందుకంటే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ కి మనం సంఖ్య ఎంత పెంచాలి, ప్రపోర్షనేట్ గా వాళ్ళ పాపులేషన్ ప్రకారం పెంచాలి. సో కులగణన తీయాల్సి వస్తుంది. తీసిన తర్వాత నారీ శక్తి అభియాన్ అని ఒక మనం బిల్లు ఒకటి పాస్ చేసుకున్నాం. ఉమెన్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ టు ఉమెన్ అని. అవి మనము దీంట్లో ఇన్కార్పొరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది కూడా రాజ్యాంగ ప్రకారం జరిగినటువంటి ప్రక్రియ. దాన్ని ఇంక్లూడ్ చేస్తేనే ఈ సంఖ్యలో మనం ఎంత డ్రా చేయగలమని తెలుస్తుంది. వీటితో పాటు ఆన్ టాప్ ఆఫ్ దీస్ బౌండరీస్ డిఫైనింగ్ ద బౌండరీస్ ఆఫ్ ది ప్రపోజ్డ్ నెంబర్, ఇట్ టేక్స్ ఫర్దర్ టైం. అంటే 2029, 2030 నాటికి కానీ ఈ ప్రక్రియ పూర్తి కాదు. ఎఫెక్టివ్ గా నేనేం చెప్తున్నానంటే 2029 నాటికి ఎర్లీగా చేసినా కూడా ఇమ్మీడియట్ ఎలక్షన్స్ కి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. దాన్ని విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2034 ఎలక్షన్స్ అనేది కూడా ఇది ఐఏఎస్ అకాడమీ వాళ్ళు, అంటే నేను ఇందాక చెప్పినటువంటి ఒక నేషనల్ మీడియా ఒకటి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. 2034 దృష్టి ఐఏఎస్ అకాడమీ వాళ్ళు చేసింది. 2034 కానీ ఎఫెక్టివ్ గా చేయలేరు అని. 2034 అన్నట్టయితే దాదాపుగా 65 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చిన 35% 1971 ఎలక్షన్ నాటితోనే ఇంకా జరుగుతున్నట్టు అవుతుంది. దీన్ని మనం రేషనలైజ్ చేయాలి. ఇక పాయింట్ 2, సౌత్ నష్టపోతుందా, నార్త్ లాభపడుతుందా అనే దాని మీద నిజంగా ఒక చర్చ జరుగుతుంది, జరగాలి కూడా. అయితే సౌత్ నార్త్ అనేటువంటి ప్రాతిపదికన ఈ పునర్నిర్వచన అనేది ఉండదు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి తీవ్రమైన ఒక స్థూలమైనటువంటి ఆదేశం. 42 కానీ 82 కానీ రాజ్యాంగ సవరణలు కానీ 87 కానీ మీరు ఏమి చూసినా కూడా ఇతర ఫ్యాక్టర్స్ ఏవి, అది అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ డీలిమిటేషన్ కమిషన్స్. అయితే ఒక వాదన ఒకటి ఉంది, ఏంటంటే మానవ జనాభా పెరుగుదలను మాత్రమే, జనాభా లెక్కలను మాత్రమే కాకుండా అభివృద్ధి సూచీలను కూడా పరిగణనలోకి తీసుకునేటట్టుగా రాజ్యాంగ సవరణ చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. అట్లా ఉన్నట్టయితే కొంత ఈ నెగటివ్ ఇంపాక్ట్, ఈ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సౌత్ ఇండియన్ స్టేట్స్, సో కాల్డ్ సౌత్ ఇండియన్ స్టేట్స్, దిస్ క్యాన్ బి రెడ్యూస్డ్. ఇది తగ్గించే అవకాశం ఉంది. టు వాట్ ఎక్స్టెంట్ దిస్ క్యాన్ బి ఇన్కార్పొరేటెడ్, ఎక్స్టెంట్ దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ అనేది పార్లమెంట్ లో కూర్చున్న సభ్యులు ఆ రోజు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి దాన్ని ఆమోదింపజేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఉన్న రాజ్యాంగ నిర్వచనము, ఉన్న రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రస్తుతానికి పర్సంటేజ్ గానీ ఇతర అంశాలను కానీ తీసుకునే అవకాశం లేదు. టోటల్ గా మరికొన్ని అంశాల మీద ప్రభావితం చూస్తుంది. సెకండ్ స్పెల్ లో దీని గురించి చర్చిద్దాం. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాలా విస్తారంగా, అంటే రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు, వెసులుబాట్లు, వాటిని అధికారంలో ఉన్న కూటమిలో, పార్టీలో తమకు అనుకూలంగా మలుచుకొని సీట్లు పెంచుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ అయితే అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు డాక్టర్ సాయికృష్ణ గారు చెప్పినట్టు 2034 దాకా మనం